సంధ్య ఉసిరావకాయ పెడతాను యూట్యూబ్లో పెట్టుకుంటావా అని అడిగారు మా అత్తగారు. అంత ప్రేమగా చెప్తే ఎందుకు పెట్టుకోను అని చెప్పేసి ఇవాళ మేము ఉసిరావకాయ చేస్తున్నాము. పక్కా కొలతలతో ఎలా చేయాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. మరి చూసి నోట్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసి కమెంట్ చేసి చెప్పండి నాకు ఎలా కుదిరిందో. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అసలు మీరు నెక్స్ట్ డే నుంచే తినచ్చు. మా అత్తగారు అయితే 3 డేస్ ఆగి తింటే చాలా బాగుంటుంది అన్నాము, కానీ అసలు మేము ఆగుతామా, మేము అస్సలు ఆగలేదు. నెక్స్ట్ మూమెంట్ నుంచి తింటూనే ఉన్నాము. కేజీ ఉసిరికాయలకి 150 గ్రాములు కారం తీసుకోవాలి. దాని తర్వాత ఒక 100 గ్రామ్స్ సాల్ట్ అండ్ 100 గ్రామ్స్ ఆవపిండి తీసుకోవాలన్నమాట. అదే గ్లాసుల కొలత అయితే 5 గ్లాసుల ఉసిరికాయలకి 1 గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ ఉప్పు, హాఫ్ గ్లాస్ ఆవపిండి వేసుకొని ఉసిరికాయలు ఆయిల్లో ఫ్రై చేసి చల్లార్చిన తర్వాత ఇవన్నీ మంచిగా మిక్స్ చేసేసుకొని ఆయిల్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని 5 నిమ్మకాయలు వేసుకొని కలిపి స్టోర్ చేసుకోవాలి ఎయిర్ టైట్ కంటైనర్లో.